దిస్ ఇస్ శ్రేయ వర్మ. ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు డాక్టర్ భరద్వాజ్ గారు, హోమియోపతి డాక్టర్. నమస్కారం డాక్టర్ గారు. నమస్తే అండి. డాక్టర్ గారు, అసలు ఆటిజం అంటే ఏంటి డాక్టర్ గారు? రైట్. సో ఆటిజం అనేది మనం దాన్ని ఒక న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాం అనమాట. ఓకే. న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటే మనకి ఎప్పుడైతే ఎగ్ స్పర్మ్ కలుస్తుందో ఆ రోజు నుంచి హ్యూమన్ బీయింగ్ డెవలప్మెంట్ అనేది స్టార్ట్ అవుతుంది. ఫస్ట్ ఒక సెల్ ఉంటుంది, 2 సెల్స్ అవుతుంది, 4 సెల్స్ అవుతుంది, 4 నుంచి 8 అవుతుంది, 16 అవుతుంది, 32 అవుతుంది. సో ఇలా డెవలప్ అయ్యే కొద్దీ పడుతుంది డాక్టర్ గారు? మనకు 9 మంత్స్ పడుతుంది గ్రోత్ బేబీ అనేది అబ్డామిన్లో ప్రెగ్నెన్సీలో 9 మంత్స్ 9 డేస్ అంటాం అనమాట. సో త్రూ అవుట్ ది టైం గ్రోత్ అనేది ఉంటుంది. సో మనకు డిఫరెంట్ సిస్టమ్స్ గ్రో అవుతున్నట్లు, సో నర్వస్ సిస్టమ్ కానీ, రెస్పిరేటరీ సిస్టమ్ కానీ, లేకపోతే సర్క్యులేటరీ సిస్టము, రీప్రొడక్టివ్ సిస్టము, ఎక్స్క్రీటరీ సిస్టమ్ ఇలా డెవలప్ అవుతూ వస్తాయి. మనకు నర్వస్ సిస్టమ్ అనేది కూడా డెవలప్ అవుతూ వస్తుంది అనమాట. ఈ డెవలప్మెంట్ అయ్యే స్టేజ్లో ఏమన్నా ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాం అనమాట. సో మనకు న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్లు చాలా ఉన్నాయి. దాంట్లో ఆటిజం అనేది మెయిన్ న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్. సో ఈ ఆటిజం అనే దాన్ని మనము న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాము. సో ఆటిజం అనేది మెయిన్గా ఎలా డయాగ్నోజ్ చేస్తామంటే, మనకు ఒక బ్లడ్ టెస్ట్ కానీ, లేకపోతే ఒక ఎక్స్రే కానీ, ఎంఆర్ఐలు కానీ ఇట్లాంటివి ఏమి ఉండవు అనమాట. దీన్ని మనం ఏమంటామంటే బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటాం అనమాట. బిహేవియరల్ డయాగ్నోసిస్ అంటే ఈ విధంగా కనుక బిహేవ్ చేస్తే దాన్ని ఆటిజం అంటాము. లేకపోతే ఇంకా వేరేవి ఈ విధంగా బిహేవ్ చేస్తే దాన్ని ADHD అంటాము. సో బిహేవియరల్ డయాగ్నోసిస్. సో ఈ బిహేవియరల్ డయాగ్నోసిస్ మనము దేన్ని చూసి కంక్లూడ్ చేస్తామంటే, మనకు అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ అని ఉందన్నమాట. ఈ అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ ఉంటే యుఎస్ఏలో ఉన్న సైకియాట్రిస్ట్ అందరు కలిసి ఒక అసోసియేషన్ ఫామ్ అయ్యి వాళ్ళు ఒక బుక్ రిలీజ్ చేస్తారనమాట. అంటే పాతకాలంలో బుక్ అనేవాళ్ళు ఇప్పుడు మనకు వెబ్ వర్జన్ అనొచ్చు, లేకపోతే ఏదైనా ఒక టూల్ అనొచ్చు. దాన్ని ఏమంటామంటే DSM, డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్. దాన్ని బట్టి మనము వాళ్ళు చెప్పిన విధంగా బాబు అమ్మాయి లేకపోతే చిన్నపిల్లల బిహేవియర్ ఉంటే దాన్ని ఆటిజంగా మనము డయాగ్నోస్ చేస్తామన్నమాట. ఈ ఆటిజం అసలు ఎప్పుడు మొదలవుతుంది డాక్టర్ గారు? జన్మతోనే మొదలవుతుందా లేకపోతే తర్వాత మొదలవుతుందా? ఇది చాలా మంచి క్వశ్చన్ అండి. ఎందుకు అంటే కొన్ని డిసీజెస్ పిల్లవాడు పుట్టిన తర్వాత స్టార్ట్ అవుతాయి, కొన్ని డిసీజెస్ పిల్లవాడు గర్భంలో ఉన్నప్పుడు స్టార్ట్ అవుతాయి. ఈ ఆటిజం అనేది ఈవెన్ గర్భం లేకముందు కూడా స్టార్ట్ అవుతాయి. ఎలా అనేది చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆడ మగ ఉన్నారనమాట. వాళ్ళకి మగవాళ్ళలో స్పర్మ్ అనేది ఫామ్ అవుతుంది, ఆడవాళ్ళలో ఎగ్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. ఈ స్పర్మ్ ఈ ఎగ్ ఫామ్ కావడానికి మన బాడీలో కొన్ని టిష్యూస్ ఉంటాయి. మగవాళ్ళలో కానీ ఆడవాళ్ళలో టిష్యూ ఉంటాయి. దాన్ని ఏమంటామంటే ప్రైమార్డియల్ జర్మ్ లేయర్ అంటాం అనమాట. ఈ ప్రైమార్డియల్ జర్మ్ లేయర్ మగవాళ్ళల్లో ఉంటుంది, ఆడవాళ్ళల్లో ఉంటుంది. ఇది ఎప్పుడు ఉంటుందంటే వాళ్ళు పుట్టినప్పటి నుంచి ఉంటుంది అనమాట అది. సో ఈ ప్రైమార్డియల్ జర్మ్ లేయర్లో ఏదన్నా ప్రాబ్లం, ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్గా ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఆడవాళ్ళు ఈవెన్ పెళ్ళి కాకుండా ముందు స్మోకింగ్ చేయడము, ఆల్కహాల్ తీసుకోవడము, కెమికల్స్ వాడడము, లేకపోతే స్ట్రెస్లో ఉండడము, డైట్ సరిగ్గా తీసుకోకపోవడం, ఎస్పెషల్లీ కెమికల్స్, స్ట్రెస్ అనమాట. సో ఉంటే ఈ ప్రైమార్డియల్ జర్మ్ లేయర్లో ప్రాబ్లం వస్తుంది. ఈ ప్రైమార్డియల్ జర్మ్ లేయర్ నుంచి ఎగ్గు స్పర్మ్ ఫామ్ అవుతాయి. ఈ ఎగ్గు స్పర్మ్ కలుస్తాయి. అంటే ఆటిజం అనేది పిల్లవాడు పుట్టకముందు ఎగ్గు స్పర్మ్ కలవక ముందు నుంచే స్టార్ట్ అవుతుంది అనే దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట ఇది. ఆటిజం అనేది జస్ట్ ఎగ్గు స్పర్మ్ ఫామ్ అయిన తర్వాత ఆ డిఫెక్ట్లు వచ్చి డెవలప్ కావచ్చు, లేకపోతే కన్సెప్షన్ అయిన తర్వాత అంటే బేబీ కడుపులో ఉన్నప్పుడు, గర్భవతిగా తల్లి ఉన్నప్పుడు ఏమన్నా ప్రాబ్లమ్స్ వచ్చి ఆటిజం డెవలప్ కావచ్చు. అదేవిధంగా పుట్టేంత వరకు బాగున్నారు, పుట్టిన తర్వాత కూడా ఆటిజం డెవలప్ కావచ్చు. ఎస్పెషల్లీ ఈ కాలంలో ఏంటంటే మొబైల్స్ ఇస్తున్నారు పిల్లలకి, లేకపోతే కెమికల్స్కి ఎక్స్పోజ్ చేస్తున్నారు, అనవసరమైన మెడిసిన్స్ వాడుతున్నారు, ఏదన్నా రీజన్ ఉండొచ్చు. సో ఆటిజం ఎప్పుడు డెవలప్ కావచ్చు అంటే ఈవెన్ కన్సెప్షన్ కాకముందు, ఎగ్గు స్పర్మ్ కలవక ముందు నుంచి పిల్లవాడు పుట్టే అంటే ఎదిగే టైంలో వరకు ఏ ప్రాబ్లం వచ్చినా, ఇది ఏ టైంలో ప్రాబ్లం వచ్చినా కూడా ఆటిజం కింద మారే ఛాన్స్ అనేది ఉంటుంది. అంటే ఇది మానసిక పరిస్థితి, న్యూరాలజికల్ కండిషన్కి సంబంధం ఉండొచ్చు అంటారా? డెఫినెట్గా ఇది న్యూరలాజికల్ కండిషన్ అండి. సో న్యూరో డెవలప్మెంటల్ డిజార్డర్ అంటాం అనమాట. అంటే మానసిక పరిస్థితి వల్లే న్యూరాలజికల్ కండిషన్లో మార్పులు వస్తూ ఉంటాయి.
నో. సో, న్యూరలాజికల్ కండిషన్ వల్ల మానసిక పరిస్థితిలో తేడా వస్తుంది. సో, ఫస్ట్ న్యూరలాజికల్ డిఫెక్ట్ అనేది ఫస్ట్ అనమాట. తర్వాత మానసిక ప్రాబ్లమ్స్. సో, ఎప్పుడైతే మీ నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుందో, ఎప్పుడైతే నర్వస్ సిస్టమ్ అబ్నార్మల్‌గా అవుతుందో, ఆ అబ్నార్మల్ నర్వస్ సిస్టమ్ నుంచి అబ్నార్మల్ బిహేవియర్ వస్తది. ఫస్ట్ డిఫెక్ట్ ఇన్ నర్వస్ సిస్టమ్, దెన్ అబ్నార్మల్ బిహేవియర్ అనమాట. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అబ్నార్మల్ బిహేవియర్ వల్ల నర్వస్ సిస్టమ్ దెబ్బతింటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు చిన్న పిల్లలకి వాడు అల్లరి చేస్తా ఉన్నాడు, లేకపోతే నాకు ఆఫీస్‌కెళ్ళాలి, నాకు కొంచెం రెస్ట్ కావాలి అని వాడి ముఖాన ఒక ఫోన్ కొట్టినారనుకోండి. సో, స్లోగా అక్కడి నుంచి బిహేవియరల్ చేంజ్ వచ్చి నర్వస్ సిస్టమ్‌లో కూడా తేడా వస్తుందనమాట. సో, మెయిన్‌గా నర్వస్ సిస్టమ్‌లో తేడా వల్ల బిహేవియరల్ చేంజెస్ వస్తాయి. దాన్ని మనము అది ఎస్పెషల్లీ ఎదిగే టైంలో వస్తే మనము ఆటిజం అని చెప్తామనమాట. ఈ ఆటిజం వల్ల పిల్లల అభివృద్ధిలో ఎలాంటి మార్పులు చూడొచ్చు డాక్టర్ గారు? రైట్. ఆటిజం అనేది బిహేవియరల్ డయాగ్నోస్టిక్. సో, మనకు క్యాన్సర్ ఉందంటే ఒక బ్లడ్ టెస్ట్ చేస్తాము, లేకపోతే ఒక ఎంఆర్ఐ తీస్తాము, లేకపోతే ఒక బయాప్సీ చేస్తాము. మనకు క్యాన్సర్ ఉందని తెలిసిపోతుందనమాట. బట్ ఈ న్యూరో సైకియాట్రిక్ డిజార్డర్స్‌లో ఎలా ఉంటుందంటే, మనం బిహేవియరల్ డయాగ్నోస్టిక్స్ ఈ విధంగా బిహేవ్ చేస్తే దాన్ని ఆటిజం అంటాము. సో, ఏ విధంగా బిహేవ్ చేస్తే ఆటిజం అంటే మెయిన్‌గా 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఉంటాయన్నమాట. ఒకటి సోషల్ ఇంటరాక్షన్స్ ఎలా ఉన్నాయి అనేది, ఇంకొకటి హైపర్ ఆర్ హైపో సెన్సిటివిటీ టు ఎక్స్టర్నల్ స్టిమ్యులస్, లేకపోతే సెన్సిటివిటీ ప్రాబ్లమ్స్ అనమాట. ఓకే. సో, కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ అంటే ఏంటి మెయిన్‌గా? అంటే మాట్లాడటం కూడా చేత కాదు. కొంతమంది మాట్లాడలే, అసలు ఐ టు ఐ కాంటాక్టే ఉండదనమాట కొంతమంది పిల్లల్లో. సో, మామూలుగా ఏంటంటే నార్మల్ పిల్లవాడిని తీసుకోండి, వాడికి ఏదైనా కోపం వస్తే ఇసిరి కొడతాడు, రైట్? లేకపోతే నవ్వొస్తే నవ్వుతాడు, బాధేస్తే బాధపడతాడు చిన్న పిల్లలు. సో, ఈ ఆటిజంలో ఏంటంటే ఇలా చేయలేరనమాట. వాళ్ళకి బాధ వచ్చినా ఒకటే ఎక్స్‌ప్రెస్ చేయలేరు, నవ్వు వచ్చినా, సంతోషం వచ్చినా ఎక్స్‌ప్రెస్ చేయలేరు, కోపం వచ్చినా ఎక్స్‌ప్రెస్ చేయలేరు. ఆ ఎమోషన్‌ని వాళ్ళు ఎక్స్‌ప్రెస్ చేయలేరు. అంతేకాకుండా ఆ ఎమోషన్‌ని అర్థం చేసుకోలేరు. సో, చిన్న పిల్లల్ని మనం గట్టిగా అరిస్తే వాడికి ఏమవుతుందంటే, అరే నాన్నకో అమ్మకో కోపం వచ్చింది, నేను ఆ పని చేయకూడదని వాళ్ళకి అర్థమవుతుంది. లేకపోతే ఫాదరు మదరు బాగా హ్యాపీగా ఉన్నారంటే వాడు కూడా హ్యాపీగా ఉంటాడు. సో, వాళ్ళు ఈ ఎమోషన్‌ని అర్థం చేసుకోలేరు, ఎమోషన్‌ని ఎక్స్‌ప్రెస్ కూడా చేయలేరు. అంటే ఎమోషనల్ లెవెల్‌లోనే ఫస్ట్ డిఫెక్ట్ అనేది వస్తుందనమాట. అంతేకాకుండా మెయిన్‌గా వాళ్ళకి ఏమవుతుందంటే ఐ టు ఐ కాంటాక్ట్ ఉండదు. సో, మీరు చెప్పింది వినరు, మాట్లాడలేరు వాళ్ళు. సో, ఇది మెయిన్‌గా మనము కమ్యూనికేషన్ ప్రాబ్లమ్స్ చూస్తుంటాం. ఇంకో నెక్స్ట్ ప్రాబ్లమ్ ఏంటంటే రొటీన్స్. చేసిందే చేయాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, నాకు ఒక బేబీ ఉంది, ఆటిజం కిడ్. సో, 3 ఇయర్స్ పాపకి. ఆ పాపకు రోజు రెడ్ డ్రెస్సే వేసుకోవాలి. ఒక రెడ్ డ్రెస్ ఉంది, ఆ రెడ్ డ్రెస్సే వేసుకోవాలి. అంటే చేసినవే చేస్తుంటారు. ఇంకొక బాబు ఉన్నాడు, వాడేంటంటే ఎవ్రీడే మెక్‌డొనాల్డ్స్‌కెళ్ళాలి. మెక్‌డొనాల్డ్స్‌కెళ్ళి ఒక ఫ్రెంచ్ ఫ్రై తినాలి, దాంట్లో పెరి పెరి వేసుకొని తినాలి. ఎవ్రీడే తినాల్సిందే. వాళ్ళు పోయే రూట్ కూడా ఒకటే రూట్‌లో పోవాలనుకుంటారు. ఫర్ ఎగ్జాంపుల్, అదే బాబు ఒకరోజు ఆ మెక్‌డొనాల్డ్స్‌కెళ్ళే రూట్‌లో బ్లాక్ అయింది. వాళ్ళ ఫాదర్ వేరే రూట్‌లోంచి వెళ్తున్నాడు, ఒప్పుకోడు. వీళ్ళేంటంటే రొటీన్ చేసిందే చేయడము. సో, వాళ్ళకు కొంచెం వాళ్ళ రొటీన్ నుంచి బయటికొచ్చినా కూడా దే కెనాట్ టాలరేట్. వాళ్ళు దాన్ని కాంప్రహెండ్ చేసుకోలేరు. ఇంటెలిజెన్స్ అనేది అంత తక్కువ ఉంటుందంటే వాళ్ళకి, దే కెనాట్ అండర్‌స్టాండ్. మరి ఎలా డాక్టర్ గారు వాళ్ళ వ్యాధి తగ్గాలంటే ఏం చేయాలి? రైట్. సో, ఫస్ట్ ఆటిజం తగ్గాలి అంటే మనకు లైఫ్ స్టైల్‌లో కొన్ని చేంజెస్ చేసుకోవాలి. దాంతోపాటు హోమియోపతి మెడిసిన్స్ వాడితే ఆటిజం నుంచి రికవర్ అయ్యే ఛాన్స్ చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. సో, ఆటిజంకి బెస్ట్ ఏంటంటే మంచి డైట్ తీసుకోవాలి. లో కార్బోహైడ్రేట్ ఫుడ్ పెట్టాలి. లో ఒమేగా 6 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న డైట్ పెట్టాలి. బాగా ఆకుకూరలు, కాయగూరలు, సో, దీంతో పాటు ఫిష్ బాగా పెట్టాలన్నమాట. సో, ఫిష్ అంటే మళ్ళీ ఆర్టిఫిషియల్ ఫీడ్ వేసిన ఫిష్ కాకుండా నేచర్‌లో దొరికే ఫిష్, మనకు ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉన్న ఫిష్. దాంతోపాటు సప్లిమెంట్స్ అంటే మనకు అమెజాన్‌లో ఇప్పుడు ఒమేగా 3 సప్లిమెంట్స్ కిడ్స్ అని దొరుకుతున్నాయి, వాడాలి. మంచిగా నిద్రపోవాలి కిడ్స్, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయించాలి. అదేవిధంగా కిడ్స్‌ని స్ట్రెస్‌కు దూరంగా పెట్టాలి. ఈ ఫోన్స్ ఏవైతే అడిక్షన్స్ ఉన్నాయో, వీడియో గేమ్‌లు ఆడడము, ఇవన్నిటికి దూరంగా పెట్టాలి. దాంతోపాటు హోమియోపతి ట్రీట్మెంట్ వాడితే ఏంటంటే చాలా మంచి రిజల్ట్ ఉంది. ఆటిజంలోంచి క్విక్‌గా బయటికొస్తారు. థ్యాంక్ యూ డాక్టర్ గారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ అండి. Fiticus Homeopathy